అనుకున్నా ఇంకా కాళేశ్వరం వార్త రాలేదేందని అనుకుంటానే ఉన్నా. ఆయన మన చేతులేముందబ్బా, ఆడ కథలు అట్లుండే. కట్టేటప్పుడు గొప్పగా మాట్లాడినోళ్ళు ఇప్పుడు సప్పుడు లేదు. 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నోళ్ళు లెక్కలు చెప్పేతానికి వెనక పోతుండ్రు. అంత మాత్రం ఆగం. గిట్లయినాక ఆరానికి 2-3 ఏంది దినామో కాళేశ్వరం కథ రాయొచ్చు. ఇవాళ కాగ్ రిపోర్ట్ బయట పెట్టిన కథలు. ఎవల్వయ కాళేశ్వరం కింద పంటలు వండలేదు అన్నది చెల్ అంతా జూటా మాటలు. మామూలు పంటలు కాదు, పైసల పంటే వండింది. కాకుంటే కాంట్రాక్టర్లకు ఒక్క మోటార్ కొనడానికి 2,55,00,000 సర్కారిస్తే వాళ్ళు బిహెచ్ఎల్ కంపెనీకి కట్టింది ఉత్త 60 లక్షలు. అంటే ఒక్కదాని మీదనే 1,95,00,000 రూపాయలు మిగిలినట్టు. అన్నింటికి తీసుకుంటే 7,200 కోట్లు ఇస్తే కట్టింది 1,600 కోట్లు, మిగిలింది 5,000 కోట్లు. మేం కాదు సర్కారు ఆమ్దాని ఖర్చుల లెక్కలు బయట పెట్టే కాగిచ్చిన రిపోర్ట్ ఇది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ మోటార్లు నడిచినా నడచకున్న ఏడాదికి 1,300 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ కరెంట్ బిల్లులు కట్టాలి ప్రతేడు. మన కళ్ళు బయలుగమ్మే ఇంకో ముచ్చట ఏంటంటే సుక్క నీళ్లు ఎత్తిపోయకున్నా ఏడాదికి 16,000 కోట్లు కట్టవలసిందే. లోన్ల కిస్తీలు, మిత్తీలు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ పేరు మీద. ఈ కిత్తకి 25,000 కోట్లు చదివియాలి. మన బడ్జెట్ లో 120 రూపాయలు దీనికే పెట్టాలన్నట్టు. సిమెంట్ స్టీల్ రేట్ పెరిగిందని 1,300 కోట్ల రూపాయలు బిల్లులు ఎక్కువ రాసిరట. రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర లాభం రావాలి అనుకుంటాం, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆటన లాసు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డెవలప్మెంట్ పేరు మీద 2,000 కోట్లు ఉత్తగా నీళ్ళలో పోసిరని బయట పెట్టింది కాగు. ఆడికి రివర్స్ పంపింగ్ అవసరమే లేదట. డిజైన్ మార్చి మస్తు ఖర్చు పెంచిందట పాత సర్కారు. ప్రాజెక్టు మొత్తం వివరాలు ఇయ్యరంటే సగమే ఇచ్చిరట కాగా ఆఫీసర్లకు. గీ లెక్కలు తేలుస్తానికే మొన్న విజిలెన్స్ వాళ్ళు చెకింగులు చేసిరు కదా, ఒక్కొక్క భాగవతం బయట పడుతుందట. టెండర్లు విలువకుంటేనే 30,000 కోట్ల రూపాయల పనులు నచ్చినోళ్ళకి ఇచ్చిరంటే ఎట్లున్నదో చూడండిగా. కాళేశ్వరం కథలు గిట్లుంటే కట్టిన కాంట్రాక్టర్ అయితే దునియా శ్రీమంతుడు అయిండు పో.